10,000 సంవత్సరాల క్రితం అండి. అంటే ఆదిమానవులు ఉన్న సమయంలో ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి దానికి అప్పటితో కంపేర్ చేసుకునే దానికి అదొక అద్భుతమైన ప్రాసెస్ అది యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే. ఇంక రిక్వైర్మెంట్ ఎక్కువైనప్పుడు పబ్లిక్ అట్లా కల్తీలు జరగడము, ఆ నాణ్యత అనేది పోయిందండి ప్రస్తుతం మన జనరేషన్లో మాట్లాడుకుంటే. 19th సెంచరీలో మేబీ ఈ బ్రీడ్స్ అని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. మేత కోసం అడవుల్లో మేపేది, అది లేని సమయంలో ఎండుగడ్డి తినేది, అది లేని సమయంలో మాత్రమే ఎండుగడ్డి తినేది. వాటికి పశువుకు కావాల్సిన పోషకాహారాలన్నీ అవి తినేటప్పుడు స్టాల్ ఫీడింగ్ చేసినప్పుడు మనం ఇవేవి దొరకవు కాబట్టి మనతో ఉన్న పచ్చి మేతనే ఎండు మేతనే ఫీడింగ్ చేస్తాం కాబట్టి మాంసపు పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్స్ ఈ ఫీడ్ ఫార్ములా ఏందనేది. అయితే మనము పాడి పరిశ్రమ చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ డైరీ ఫామ్ అనేది ఎట్లా మొదలైంది, ఈ పశువులు జాతిని ఎట్లా గుర్తుపట్టారు, అసలు ఈ పాడి పరిశ్రమ ఎన్నేళ్ల క్రితం నుంచి మొదలుంది, అసలు ఈ జాతులు ఎట్లా గుర్తుపట్టారు, ఈ పాలు ఉత్పత్తి పాలు దాగాలని ఎట్లా ఐడెంటిఫై చేశారు, ఈ గడ్డి జాతి ఇవన్నీ ఫీడింగ్ అనేది అంతా ఎట్లా వచ్చిందనేది ఈ వీడియోలో మొత్తం మనం మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అయితే మనకు పాడి పరిశ్రమ అసలు ఎప్పుడు మొదలైందంటే యాక్చువల్గా 10,000 సంవత్సరాల క్రితం అండి. అంటే ఆదిమానవులు ఉన్న సమయంలో అప్పుడు మొదలైంది పాడి పరిశ్రమ. అంటే వాళ్ళు ఏం చేశారంటే వేట కోసం వెళ్ళినప్పుడు, అంటే ముఖ్యంగా ఇందులో అడవి గేదెలు కానీ ఆవులని ఆ జాతులు ఉండే కొన్ని అప్పట్లో. అయితే అవి మనుషులకు దగ్గర, కొంచెం మనుషులు తక్కువ బెదిరేదన్నమాట. అప్పుడు వాళ్ళు దగ్గరకు వచ్చిన వాటిని వేటాడు, అంటే వాటిని చంపడం కానీ, వాటి మాంసం తినడం కానీ, వాటి చర్మం వాడుకొని వాటి అంటే బొక్కలని ఆయుధాలుగా యూజ్ చేసుకోవడం కానీ, వాటి కొమ్ములని వాళ్ళ అలంకరణగా మార్చుకోవడం కానీ 10,000 సంవత్సరాల క్రితము ఈ విధంగా పాడి పరిశ్రమ అనేది మొదలైంది యాక్చువల్గా చెప్పాలంటే. ఆ తర్వాత కొంతకాలం కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత వాటి అంటే దూడనిచ్చిన సమయంలో ఆ దూడలు వాటి పాలు తాగుతుండడం చూసి అప్పుడు వీళ్ళు కూడా పాలు తాగొచ్చు అనే ఉద్దేశం వీళ్ళకి వచ్చిందనమాట. అప్పుడు ఆలోచన వచ్చి వీళ్ళు కూడా పాలు తాగడం మెల్లిమెల్లిగా మొదలుపెట్టారు. వాటి ఆ దూడలు ఎప్పుడైతే జన్మనిచ్చిన తర్వాత తాగడం చూసి మెల్లిమెల్లిగా మొదలుపెట్టారంట పాలు తాగడం. అలా గుర్తుపట్టరు పాలు తాగొచ్చి పాడి పరిశ్రమ పాలు కూడా ఇస్తాయి అంటే ఫస్ట్ యూజ్ చేసింది మాంసం కోసం, చర్మం వాళ్ళ దుస్తుల కోసం, ఈ రకరకాల యూజ్ చేసేది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వీటితో పాటు మనము పాలు తాగొచ్చు అట్లా వ్యవసాయ రంగాన్ని కూడా, అంటే పని వస్తువులు మోయడానికి దానికి కూడా యూజ్ చేసేది. ఆ తర్వాత మనం పాలు తాగొచ్చిందన్న తర్వాత ఏమైందంటే ఈ పెరుగు అనేది ఎట్లా మొదలైందంటే, ఈ ఎప్పుడైతే పాలని నిల్వ చేసే ప్రక్రియలో ఎక్కువ సమయం ఉంచడానికి ప్రక్రియలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఓపెన్ ఏరియాలో పెట్టడం కానీ ఆ ప్రాసెస్ చేసినప్పుడు పాలు పులియబోవడం, అంటే ముద్దలు ఏర్పడడం తెలుసు కదా మనకు పులియబోవడం అంటే. ఆ ప్రాసెస్ చూసి దాన్ని మెల్లిమెల్లిగా దానికి బ్యాక్టీరియా అవసరపడుతుందని, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది అవసరపడుతుందని వాళ్ళు లేట్గా తెలుసుకున్నామన్నమాట. ఆ ప్రక్రియలో దాన్ని ఇంకా మంచి పాలలో వేయడము, దాన్ని మెల్లమెల్లిగా పెరుగు అని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పులియబోయే ప్రాసెస్ ద్వారా పెరుగు అనేది మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత పెరుగును చిలకడం ద్వారా వెన్న రావడం, వెన్న కాయడం ద్వారా నెయ్యి రావడం, ఇది ఒక అద్భుతమైన ప్రాసెస్ అసలు మాట్లాడుకుంటే మనం. ఇదంతా ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి దానికి అప్పటితో కంపేర్ చేసుకునే దానికి అదొక అద్భుతమైన ప్రాసెస్ అసలు యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే. ఆ తర్వాత మన ఇప్పుడున్న జనరేషన్ అయితే కల్తీలు, అంటే వాళ్ళు వాడుకున్న పద్ధతి ఏంటంటే వాళ్ళ సొంత అవసరాల కోసం, వాళ్ళ ఇంటి కొరకే మనకి పాడి పరిశ్రమ అనేది వాడేది. అప్పట్లో ఇంకా పశువులు వచ్చుకునేది కూడా అంతే పాలు ఇచ్చేది అనుకోండి అది ఆ కాలంలో. వాడుకున్న తర్వాత వాళ్ళు ఇంకా మిగతా వ్యవసాయ రంగంలో యూజ్ చేసి, ఇప్పుడు జనరేషన్ అయితే మనం మాట్లాడుకుంటే ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువైనప్పుడు పబ్లిక్ అట్లా కల్తీలు జరగడము, ఆ నాణ్యత అనేది పోయిందండి ప్రస్తుతం మన జనరేషన్లో మాట్లాడుకుంటే. ఇంకా ఆ తర్వాత ఇంకా ఈ బ్రీడ్స్ అనేవి ఎట్లా వచ్చిన మాట మాట్లాడుకుంటే మనకి, అంటే నాకు తెలిసిన చరిత్ర నాకు తెలిసింది చెప్తాను మీకు. 19వ శతాబ్దం వరకు, అప్పటి వరకు అంటే వాళ్ళు అప్పట్లో ఈ బ్రీడ్స్ మధ్యలో ఎట్లా డిఫరెన్షియేషన్ చూసేదంటే ఆ కొమ్ముల షేప్స్ కానీ, వాటి చర్మం అంటే ఆవులలో కలర్స్ ఉండడం కానీ, ఎర్రగా నల్లగా పచ్చగా ఈ రకరకాల కలర్స్ నల్లగా ఉండడం కానీ, గెదెలలో ఒకటే రకం కొమ్ము తీరు బాడీ షేప్ బట్టి ఇవన్నీ వాళ్ళు ఇది జాతి అని లేదు కానీ ఇది సంబంధం సపరేట్ అని గుర్తుపట్టేది. ఈ 18వ శతాబ్దంలో వచ్చేసరికి మెల్లమెల్ల 19th సెంచరీలో మేబీ అప్పుడు మనకి సైంటిస్టులు చేసిన రీసెర్చ్ వాళ్ళు ఐడెంటిఫై చేసిరన్నమాట బ్రీడ్స్ అని. ఎట్లా అంటే ఈ పాల వెన్న శాతం బట్టి ఈ జాతి అని, అదే కొమ్ము తీరు, బాడీ షేపు, బాడీ వెయిట్, ఈ కలర్స్ బట్టి ఈ బ్రీడ్స్ అని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ బ్రీడ్స్ అని ఐడెంటిఫై చేస్తారు. ఈ ఫుడ్ విషయానికి వచ్చేసరికి
అయితే అప్పట్లో మనకు పచ్చి మేత కోసం అడవుల్లో మేపేది, అది లేని సమయంలో ఎండుగడ్డి తినేది, అది లేని సమయంలో మాత్రమే ఎండుగడ్డి తినేది. పచ్చిగడ్డి లేని ఏడలో కూడా రైతులు తమ సొంత పొలంలో పండించి ఫీడింగ్ చేసేది. పప్పు జాతికి సంబంధించిన జాతులు కొన్ని సొప్పలు ఇవన్నీ పండించి ఫీడింగ్ చేసేది. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే కాలం మారిన కొద్దీ, అంటే మా తాతలు అంటే అప్పుడు వాళ్ళు చెప్పింది, మేము చిన్నప్పుడు నేను కూడా చూసింది ఏంటంటే బయట మేపడానికి కోసం పోయేది యాక్చువల్గా చెప్పాలంటే. ఇక అది మారిన కొద్దీ మెల్లమెల్లగా మారిన కొద్దీ మనకు స్టాల్ ఫీడింగ్ అనేది మొదలైంది, అంటే కట్టేసి మేపడం అనేది మొదలైంది. అప్పుడు మనకి బయట మేసినప్పుడు ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే వాటికి పశువుకు కావాల్సిన పోషకాహారాలన్నీ అవి తినేటప్పుడు, ఆ తిన్న తర్వాత పశువుకి ఎలాంటి అనారోగ్యం కాకుండా హెల్తీగా ఉండేది. ఈ స్టాల్ ఫీడింగ్ చేసినప్పుడు మనం ఇవేవి దొరకవు కాబట్టి మనతో ఉన్న పచ్చి మేతనే ఎండు మేతనే ఫీడింగ్ చేస్తాం కాబట్టి మనము ఇవన్నీ ప్రోటీన్స్ అంటే ముఖ్యంగా అందులో ఉండాల్సింది క్లియర్గా చెప్తా వినండి. మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్స్ ఇవన్నీ పశువుకు రోజువారీ ప్రక్రియలో దాని పాల దిగుబడి, దాని శరీర నిర్మాణానికి ఇవన్నీ అవసరపడతాయండి యాక్చువల్లీ చెప్పాలంటే. ఇవన్నీ మనము దానికి అందించాలి స్టాల్ ఫీడింగ్ పోయినప్పుడు. అయితే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ పశువుకు ఇది మ్యాండేటరీ అండి. అయితే ఈ ఫీడ్ ఫార్ములాస్ అనేవి మెల్లిమెల్లిగా రావడం ఇవన్నీ రకరకాలుగా మొదలైనవి. అయితే ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అది చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తప్పక కామెంట్ చేయండి. మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునేది ఏంటంటే అసలు ఈ ప్రోటీన్స్ ఎందుకు ఇస్తాము, ఇవన్నీ అసలు అంటే ఏ విధంగా పనిచేస్తాయి, దాని ప్రక్రియ ఏంది, ఏ దాంట్లో ఇవి అందుతాయి, ఈ ఫీడ్ ఫార్ములా ఏందనేది క్లియర్గా మనం అక్కడ మాట్లాడుకుందాం. అది చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.